గతంలో ఇప్పుడు అన్నారు కదా, గతంలో ఈ భూములు అమ్మి కోకాపేటలో ఉన్నటువంటి నియోపోలిస్ కన్నా భూములతోని ఈటల రాజేందర్ గారి మీద ఎలక్షన్ల మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఆడ ఓడిపోయి దళిత బంధు అనే స్కీమ్ పట్టుకొచ్చారు సార్. దళిత బంధు అనే స్కీము చలో దళితులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి పడేసింది సార్. ఒక్క దళిత బంధు రూపాయి ఇయ్యలే. గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినామని చెప్పారు కదా, 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి వీళ్ళు తీసుకొచ్చినవి 2 లక్షల కోట్లు మాత్రమే అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్స్. ఈ ప్రభుత్వం కూడా మొన్ననే దావోస్ పోయినా మేము డబ్బులు తీసుకొచ్చినామని చెప్పింది కదా, 5 లక్షల కోట్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ తీసుకొచ్చిన 13,000 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్. ఆన్ పేపర్ వీళ్ళు 5 లక్షల కోట్లు చూపిస్తారు దావోస్ ఒప్పందం పేరు మీద. అంటే వాళ్ళు 10 ఏళ్ళు తీసుకొచ్చిన 2 లక్షల కోట్లు, వీళ్ళు ఇప్పుడు 2.5 సంవత్సరాలు పట్టుకొచ్చినాయి కేవలము 13,000 కోట్లు. అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 13 లక్షల కోట్లు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇక్కడ హైవేస్ కావచ్చు, ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి హైవేస్ కేవలము 2,400 కిలోమీటర్స్ మాత్రమే. కానీ ఈ రోజు 5,600 కిలోమీటర్లు హైవేస్ అయినాయి. కొత్తగా 3 గ్రీన్ ఫీల్డ్ హైవేస్ పోతా ఉన్నాయి. తర్వాత ఇక్కడనే మొన్ననే నరేంద్ర మోదీ గారు వచ్చి సుమారుగా 8,000 కోట్లకు శంకుస్థాపన చేసిపోయిండు. అంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఏదో బీఆర్ఎస్ డెవలప్ చేసినట్టు లేదంటే కాంగ్రెస్ డెవలప్ చేసినటువంటి కలరింగ్ ఇస్తున్నారు కదా, దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీంట్లో డెఫినెట్లీ గా కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అట్ ద సేమ్ టైం నేను ముందే మీకు మెన్షన్ చేయడం జరిగింది, హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ మాత్రమే, ఈరోజు గ్లోబల్ సిటీ అయింది. దీన్ని మీరు ఏం చేసినా చేయకుండా 100% హైదరాబాదు నివాసానికి అయితే ఉండడానికి నివాసానికి కావచ్చు, ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, డెఫినెట్లీ గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇక్కడ ఒక మంచి అనుకూలమైన స్పేస్ కాబట్టి దయచేసి ఇక్కడ భూములను అమ్మకండి, ఆస్తులను అమ్మకండి, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి. ఎవరు వద్దంటా ఉన్నారు? ఇంక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 5 లక్షల కోట్లు మీరు నిజంగానే పట్టుకారండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఉన్నటువంటి ఎక్స్టెండ్ చేయండి, ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీని మొత్తం మీరు డెవలప్ చేయండి. ఎవరు వద్దన్నారు? కానీ ఇవి చేయరు. ఇవి చేయకుండా ఏం చేయాలంటే ఓన్లీ గప్పాలు కొట్టాలి, గాసిప్స్ చేయాలి. ఈరోజు చెప్తున్నారు 85,000 గజం చొప్పున ఇస్తారని చెప్పేసి. నిజంగా ఇట్లాంటి ఫేక్ ప్రాపగండా గోబల్ ప్రచారం చేయాలి. ఏదో ఉన్నది లేనిది ఉన్నట్టు చూపించి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి చేసిన ఈ ప్రయత్నం ఏదైతుందో ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే నువ్వు ఎవరికి అమ్ముతావు ఈ భూములను? తెలంగాణ ప్రజలకే అమ్ముతావు కదా, నీకు బయట నుంచి వచ్చి అమ్మరు కదా. ఇక్కడ గజాల చొప్పున 100 గజాలు 200 గజాలు ఎవరు కొనుక్కుంటారని లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక పేద మధ్యతరగతి వ్యక్తిది, ఒక ఐటీ ఎంప్లాయీ ఆయన వచ్చే జీతంతో ఈఎంఐతో కొనుక్కుంటాడు. రేపు అమ్ముతా రేట్ రానప్పుడు ఎవరు తిడతాడు, ఎవరు బాధపోతాడు, ఎవరు బాధపడతాడు, ఎవరు సూసైడ్ చేసుకుంటారు? ప్రజల్ని మోసం చేయడం కాదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? నేను ఏమన్నా సార్, వాస్తవాలను బయట పెట్టండి. తెలంగాణ ప్రజలు చాలా పెద్ద గుండె ఉన్నోళ్ళు, వాస్తవాలు బయట పెట్టండి. మా ప్రభుత్వం మొత్తం కూడా డొల్లా, మా దగ్గర రూపాయి లేదు, ఓన్లీ అప్పులు తెస్తున్నా, ఉన్నాయి అమ్ముతున్నా అని చెప్పండి. సో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో మేజర్ భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీది. ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ కావచ్చు, IIIT కావచ్చు సార్, ఎయిమ్స్ కావచ్చు, IIIT కావచ్చు, కొత్త యూనివర్సిటీ కావచ్చు, తర్వాత హైవేస్ కావచ్చు, కొత్త ఎయిర్పోర్ట్లు కావచ్చు. కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదు సార్, హైదరాబాద్ ప్రధాన మంత్రి గతిశక్తి విధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణను హైవేస్, స్కైవేస్ ను కనెక్ట్ చేస్తూ, రైల్వేస్ ను కనెక్ట్ చేస్తూ ఈరోజు సూపర్ సిటీగా నిలపడంలో భారతీయ జనతా పార్టీ కీ రోల్ ఉంది. నేను ఏమంటున్నా అంటే సోదరుడు ఏదైతే మాట్లాడిండు, తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏం జరగలేదు, 2 సంవత్సరాలలో ఏం జరగలేదు, మొత్తం బీజేపీ ప్రభుత్వమే చేసింది, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే చేసింది అనేది చెప్తున్నారో ఒక్కసారి మీరు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ తోటి నేను చెప్తున్నా, ఒక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉన్నదో జీఎస్టీ రూపంలో ఇలా 1,70,000 నుంచి 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి తీసుకుంటున్నది. మహేష్ గారు 1,70,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వానికి 1,70,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మనకు వస్తున్నది ఎంత అనంటే 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు. మా దగ్గర పైసలు తీసుకోకూరి, కేంద్ర ప్రభుత్వం మా దగ్గర పైసలు తీసుకోకూరి, మా దగ్గర తెలంగాణలో మస్తు పైసలు ఉంటాయి. ఇవాళ మీరు ఏదైతే ప్రతి సంవత్సరం అంటే మీరు తీసుకుంటున్నటువంటి పైసలల్లా ఇలా 14,22,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వంచింది. ఇలా 14,22,000 కోట్ల రూపాయలు ఇలా అన్ని రాష్ట్రాలకు వంచింది.
మరి తెలంగాణకు 7% ఎందుకు ఇచ్చింది? మధ్యప్రదేశ్ కు 19% ఎందుకు ఇచ్చింది? ఉత్తరప్రదేశ్ కు 17% ఎందుకు ఇచ్చింది? ఇవాళ గుజరాత్ కు 14% ఎందుకు ఇచ్చింది? వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ తాను ఉన్నదేంది, మన తాను లేనిదేంది? మరి తీసుకునే విషయంలో ఇవాళ గుజరాత్ తాను ఎంత తీసుకుంటారో దాదాపుగా బరాబర్ అంతనే ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ తాను ఎంత తీసుకుంటున్నారో దాదాపు బరాబర్ అంతనే ఇస్తున్నారు. తెలంగాణకు వచ్చే వరకు 7%, కర్ణాటకకు వచ్చే వరకు 7.8%, తమిళనాడుకు వచ్చే వరకు 6.5%. అంటే సదరన్ స్టేట్స్ కు తక్కువ ఎందుకు ఇస్తున్నారు మీరు? మా సొమ్ము తీసుకొని మీరు ఏం చేస్తున్నారు అంటే ఇడికెళ్ళి రూపాయలు తీసుకొని మాకు మళ్ళీ చిల్లర పైసలు కొట్టించి మీరు ఏం చేస్తున్నారంటే ఇడికెళ్ళి టైం వచ్చినప్పుడు చెప్పదు, టైం వచ్చినప్పుడు చెప్పు. మా దగ్గరికి వెళ్ళి రూపాయి తీసుకొని చిల్లర పైసలు కొట్టించి మాకు రూపాయికి మీరు ఎంత ఇస్తున్నారండి? మీరు ఇవాళ 20 పైసలు 30 పైసలకు ఎక్కువ ఇస్తలేరు. ఇవాళ మొత్తం మేమే చేసినప్పుడు జిఎస్టీ లేనప్పుడు, ఒకే పన్ను విధానం లేనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు కలుపుకొని సుమారుగా 50 నుంచి 56% ట్యాక్సులు ఉండే సార్. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకే ట్యాక్స్ విధానంతో ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ తీసుకుంటే కూడా 18% కంటే ఎక్కువ లేవు. ఒకప్పుడు 18 ఉన్నాయి, 5%, 5 ఉన్నాయి, 3%, 0% ట్యాక్స్ కూడా పట్టుకొచ్చిండు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ట్యాక్స్ రూపంలో ఈ రాష్ట్రం నుంచి కాదు ఏ రాష్ట్రం నుంచి కూడా తీసుకున్నటువంటి డబ్బుల్లో ప్రతి రూపాయికి 86 పైసలు మళ్ళీ తిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ డెవల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. తెలంగాణలో ఇది ఆన్ రికార్డ్ చూపిస్తా. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 9,000 కోట్లు ఇచ్చిందని చెప్పి పేపర్లో వచ్చింది. గ్రామ పంచాయతీలు 9,000 కోట్లు వచ్చిందని చూసినాము. మరి గీడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? అంటే మీకు సానుకూలంగా ఉన్న వాళ్ళకేం ఒక తీరు ఉంటుంది, మీకు ఉల్టున్న వాళ్ళకేం ఒక తీరు ఉంటుంది. అంటే గతంలో నేను ఏమంటున్నానంటే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు మొత్తం వచ్చింది, ఇక మేము వచ్చే మొత్తం ఈడ ఉద్ధరించినామంటే తప్పు. బాజాప్తా ఈ తెలంగాణ బాజాప్తా 2014 నుంచి వైకుంఠధామ మేమే నాటిచ్చారు. మీరు ఒక్క నిమిషం అవన్నిటి కూడా చెప్తా నేను ఇలా గ్రామ పంచాయతీ నుంచి కట్టేటువంటి ట్యాక్సులు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీలో ఏదైతే వినియోగం చేస్తున్నామో దాంట్లో మీద జిఎస్టీ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తలేరా? మీరు కేంద్ర ప్రభుత్వం పన్ను తీసుకుంటలేదా గ్రామ పంచాయతీల నుంచి? ఇలా గ్రామంలో వినియోగిస్తున్నటువంటి ప్రతి వస్తువుకు కూడా మేము ఇలా మీకు ట్యాక్సులు కడుతున్నాం.